కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవరం ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బిషెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏలేశ్వరం మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్, సిరగం వెంకటేశ్వరరావు, వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 101 కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు, సాంతల సూర్యకుమార్, బొల్లపల్లి కాశీ, ఓలేటి చంటిబాబు, పసన నాగేశ్వరరావు, గుమ్ములూరి వెంకటరమణ, జువిన వీరాజు, బాగుబలరాం, బుల్లపుడి గంగాధర్, బుద్ధ నానాజీ, నాగేశ్వరరావు, నీర్కొండ అర్జున, దయాల విష్ణు, బర్రె బాలాజీ, కేలంగి వీరబాబు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఒక్క నిమిషం జాతండి గోదావరి జిల్లాలోనే మొగటులేని మహారాజు రాజకీయాలకి నీతి నియమాలతో కూడినటువంటి రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి, మనందరి యొక్క ప్రీతమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చెందడం చేత హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసీ అప్పలరాజు గారి ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద 101 కొబ్బరికాయతోటి ఆయన త్వరగా కోలుకోవాలి, మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి. పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమాలని కూడా తెలుసుకుని ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారో అదే రీతిలో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవల కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇదవ్వడం, ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం, హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజనేయ స్వామి ఆయురారోగ్యం ఇవ్వాలని
ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక విధి ఉంది. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.